హాయ్ ఫ్రెండ్స్, నేను మర్చిపోయాను ఫ్రెండ్స్. మా ఆడబిడ్డ చికెన్ కర్రీ అంది ఫస్ట్, ఇప్పుడు అనిపిస్తుంది మళ్ళీ. అందుకని దమ్ బిర్యానీ చేస్తున్నాము. మా స్టైల్లో దమ్ బిర్యానీ చేస్తాము. చూడండి, ఉల్లిపాయలు వేసి నూనె కాగనిచ్చి ఇప్పుడు కడిగి పెట్టిన చికెన్ వేస్తాను. అల్లం పేస్ట్ వేసినాక చూడండి ఒక్కొక్కటిగా. నేను తీసుకున్న క్వాలిటీ కిలో చికెన్, కిలో రైస్. ఇది 2 చెంచాలు అల్లం పేస్ట్ వేసాను. చూడండి, ఇంకొంచెం వేస్తున్నా. కిలో చికెన్కి ఇది గట్రా ఫ్రై అవుతుంది. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కొట్టుకున్నాం, అందుకని ఈ స్టైల్లో వేస్తున్నాం. చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇది చూడు ఏగుతుంది. మా స్టైల్లో చేస్తున్నాను అన్నానుగా, చూడండి. మేము ఎవరికి కాపీ కొట్టం, నాకు నేనే చేస్తా స్వయంతో. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా చేసుకోండి. ఇది రైస్ పెట్టుకున్నా, బాస్మతి రైసు. ఇది డబ్బాలో వేస్తున్నా ఒకేసారి మెటీరియల్. ఇది 2 పువ్వులు, 3 వేసేసుకోవచ్చు. ఇదిగో చెక్క, ఎలాచీలు సపరేట్ కొండి. ఈ డబ్బు ఇచ్చే, ఇదిగో ఈ డబ్బా 2 వేసుకున్నాను నేను ఒకే ఐటెంలో. 4, 5 ఎలాచీలు వేసుకోండి. ఎలాచీలు, ఓకే. బిర్యానీ ఆకేస్తా ఇప్పుడు. కొంచెం నూనె వేస్తా, కొంచెం ఉప్పు వేస్తా. ఇక అంతే ఫ్రెండ్స్, ఓకేనా? ఉప్పు వేస్తాం చూడు ఫ్రెండ్స్. 2 చెంచాలు 3 చెంచాలు వేసుకోండి రుచికి. బిర్యానీ ఆకు 2. బిర్యానీ ఆకు కూడా అయిపోయింది ఫ్రెండ్స్. మూత పెట్టుకోండి. ఫస్ట్ ఆన్ చేసా. నన్ను కాదు ఫ్రెండ్స్, ఇదిగో ఒక్క పసుపు. మా ఆడబిడ్డ నన్ను కూడా తీసుకు. మరి ఎవరు చేస్తున్నారో తెలియాలి కదా. తెలియాలి కదా అని తీస్తాం. మరి ఎవరో డమ్మీ అనుకుంటారు. మరి డమ్మీ ఒరిజినల్ వదినమ్మ గారు. 3 చెంచాల కారం వేసాయి. 3 చెంచాలు ఉప్పు. మా చిన్నదమ్మ చూసుకోండి. మరి పెద్దదంతా అయితే కష్టం. ఇదంతా ఇట్లా కలుపుకోండి. అల్లం పేస్ట్, ఉల్లిపాయలు, కారం ఇవన్నీ వేగినాయి కదా. ఇప్పుడు చేయండి. కడిగిన చికెన్ చేస్తున్నా చూడండి. అది మాది కిలో చికెన్. కిలో నాకు తెచ్చాం కానీ 1/2 కిలో ఫ్రై. మళ్ళీ ఫ్రై చూపిస్తాం సపరేట్గా. ఇటీన చెప్తాం. ఇది మొక్కుడికి ఇది కదా, కొంచెం కలర్ బాగా వస్తుంది. ఈ కారం బాగుంటుంది. కారం బాగుంది, కలర్ బాగా వస్తుంది. హాయ్ తల్లులు, ఇదిగో మన చికెన్ చూడండి. నా బిర్యానీకి పేర్లు పెట్టొద్దు ఎవరు, సరేనా? కామెంట్లో సూపర్ అని కామెంట్ చేయండి. ఇదిగో పుదీనా ఇప్పుడు వేస్తున్నా చూడండి. ఇది నా వెరైటీ ఏంటి నమ్మరు కదా. ఇంకొంచెం పుదీనా ఉంది, తర్వాత చూపిస్తాం మళ్ళీ అది కూడా. ఇదిగో అలాగే కొంచెం కొత్తిమీర. దమ్ బిర్యానీ కన్నా టేస్ట్ ఉంటుంది. ఇదిగో అలాగే ఇంకో మసాలా, ఎవరెస్ట్ గరం మసాలా, బిర్యానీ మసాలా కొంచెం వేస్తా చూడండి, ఓకేనా? బాగా నచ్చింది వాడికి కూడా ఫ్రెండ్స్. ఇదిగో బిర్యానీ, చికెన్ బిర్యానీ మసాలా మా అమ్మాయి డబ్బాలో పోసింది. ఇదిగో 2 చెంచాలు వేస్తాను చూడండి, ఓకేనా? ఇంకేం వేసుకోబాకండి, ఇంతే. ఇది తిప్పుతా ఇప్పుడు. ఇది వేగిద్ది. ఇది ఉడికినాక ఇది బాగా పట్టిద్ది ముక్కలకి. పట్టినాక మేము
అన్నం 70% అయినాక చేసేస్తా. నా స్టైల్లో చేస్తాను. ఇంత రవ్వ కూడా నీ శ్వాసం రాదు. పిల్లలైనా పెద్దోళ్ళైనా తినేయాలి సూపర్గా. చూడండి, మా ఇంట్లో చేసుకునేది ఇట్లే మేము, అందుకని మీకు కూడా ఇట్లాగే చూపుతాను. మీరు కూడా ఇంట్లో ఇట్లా చేసుకొని తినండి, సరేనా? ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇదిగో అన్నం చూడండి, ఉడికిపోయింది 75%. 90 ఉడకొద్దు. ఇదిగో చూసుకో, ఇప్పుడు గింజ ఉంపుతున్నాము, చూసుకోండి. అలాగే ఇదిగో నూనె కాగింది. బాగా కాగంగా వేసుకోండి ఉల్లిపాయలు ఎప్పుడైనా, లేకపోతే వేసుకోవద్దు. చల్లగా ఉన్నప్పుడు ఎత్తి యాగవు, క్రిస్పీ రావు. పెట్టేసుకోండి, మంచిగా వేగిపోతాయి మంచిగా. ఓకేనా? పిల్లలు ఇదిగో చూడండి, నేను దీంట్లో తిరగేసాను. హాఫ్ అన్నం ఆడంది, హాఫ్ అన్నం మళ్ళీ పైన వేసేస్తా. చూడండి, ఏదమ్మా అన్నం ఇటేసి పచ్చిమిరకాయలు అన్నం 2 వేసి వేసి పచ్చిమిరకాయలు కూడా వేసి. ఇదిగో మా అమ్మాయి చూడు అట్టేసేసింది, మీరు కూడా అట్టేసుకోండి. ఎవరైనా హెల్ప్ తీసుకోండి, వంటలు చేసుకోండి తప్పుడు. ఇంకింతే. ఇదిగో కొత్తిమీర పుదీనా 2 కలిపి వేస్తున్నాం. నెయ్యి అమ్మాయి, నెయ్యి. ఇది పెరుగు తిననోళ్ళకన్నా, ఇది పెరుగు తినరు చూడు చాలా మంది. పెరుగు తిననోళ్ళ బిర్యానీ ఇది, గుర్తుపెట్టుకోండి. పెరుగు తిననోళ్ళ బిర్యానీ. నిమ్మకాయ కూడా పిండుతున్నాం చూడండి. చూడు చాలా మొహం కొట్టారు చూసి. ఇంకొంచెం వెయ్యి. 2 చెంచాలు వేయండి ఫ్రెండ్స్ నెయ్యి. వెయ్యి చెంచా, పెద్ద చెంచా మంది వెయ్యి వేసి. 1 నిమ్మకాయల్లో పిండుకోండి. పెరుగు అయితే అవసరం లేదు ఈ కూరకి, పెరుగు లేని బిర్యానీ. చాలా మంది పెరుగు లేదు అస్సలు చేయరు కదా, మనం పెరుగు లేకుండానే చేస్తాం. చూడండి, ఇంకొక ముక్కైనా పిండుకోవచ్చు. పుల్లగా తినాలి అంటే మేము కూరలో వేసుకుంటాం, చింతపులుసు వండుకొని తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదిగో తల్లులు, పెంకు పెట్టండి, పెంకు మీద బొగాన పెట్టండి ఎప్పుడైనా. ఇప్పుడు పెట్టమ్మా, పెంకు మీద బొగాన పెట్టు. అది వీటెక్కితే ఇక అది అన్నం సరిపోయిద్ది మనకు, లేకపోతే బాగుండదు. ఇగో తల్లులు తేగాలి ఉల్లిపాయలు, గుర్తుపెట్టుకోండి. లేదు సరిపోయింది. ఇకమ్మా నూనె వేసాను, ఇదిగో ఉల్లిపాయలు వేసేసా. ఇకేం ఉండదు ఇక, ఇంకా అంతే వేసేసి మొత్తం. మీరు కూడా వేసుకోవాలంటే ఇక్కడ చేసుకోండి మంచిగా. ఇది పెరుగులేని బిర్యానీ, సరేనా? ఇదిగో కొంచెం ఏమన్నా గెంజి దగ్గర అనిపిస్తే ఏది నిమ్మకాయ నీళ్ళ ఇక తీసుకో మంచిగా. గంజి నీళ్ళు కింద పోసేమన్నావో వాళ్ళకి పోయి మళ్ళీ పెట్టమన్నా. ఫోన్లో కొంచెం వద్దునా వద్దు, ఈ నీళ్ళు తీసుకో పర్లేదు. పోయకూడదు అట్లా, పోయకూడదా? ఉడికిపోద్ది అయినా బాగా మెత్తగా అయిపోయింది. సరే ఫ్రెండ్స్, ఏం పర్లేదు. చూడండి, గంజి నీళ్ళు మా అమ్మాయి పారపోయిందంట. చిన్న మంట పెట్టి పెంకు మీద సరిపోద్ది, సిమ్లో పెడతాను, ఇంకా అయిపోయింది. మాడకుండా మంచిగా ఉడుకుద్ది ఫ్రెండ్స్. అది చూడండి, వీలైతే మేము ఇది చికెన్ ఇది వెయిట్కి పెడుతున్నాం. ఇక అయిపోయింది, ఇక అంతే ఫ్రెండ్స్. నచ్చితే మీకు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.